ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారు అడవుల ఆఫీసర్లను అందరినీ కూడా పిలుచుకొని చాలా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండట. ఇప్పుడు ఎందుకు ఫారెస్ట్ ఆఫీసర్లను పిలుచుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా కొత్త యుగురం చేయబోతున్నాడా అంటే అన్ని ముచ్చట్లు కూడా తెలవాలంటే ఆ మీటింగ్కు మనం కూడా పోవాలి. పోదాం నడువుండ్రి. అగో చూసిన రైట్ల అడవి ఆఫీసర్లను పిలుచుకొని ఇంత పెద్ద మీటింగ్ ఎందుకు పెట్టిండంటే ఏపీల తీర ప్రాంతాలను మొత్తం పచ్చగా ఎగురు పెట్టించేటట్టు పని చేయాలి. ఉగాది పండుగ వరకల్లా పనులు ఎట్టెట్లా సురువు చేద్దామో మొత్తం ఏర్పాట్లు చేయాలని అన్నాడట. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆకుపచ్చగా తయారు చేద్దాము, ఆంధ్రప్రదేశ్ అంటే ఆకుపచ్చ ఆంధ్రప్రదేశ్ అన్నట్టు తయారు చేద్దాము, అడవులను పెంచుదాము, తీర ప్రాంతాల చెట్లను పెంచితే పెద్ద పెద్ద తుఫాన్లు రాకుండా ఉంటాయి, ఉప్పు కూడా ఎక్కువ లోపలికి రాకుండా ఉంటే తీర ప్రాంతాల ప్రజలకు కూడా పంటలకు తిప్పలు కాకుండా ఉంటుంది, సముద్ర తీర ప్రాంతం మొత్తం పచ్చగా ఎగురు పట్టించేటట్టు అడవులను పెంచాలి, అన్ని శాఖల ఆఫీసర్లతో కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఇట్లా చెప్పుకొచ్చిండట. అయ్యా డిప్యూటీ సీఎం కమ్ అడవుల మంత్రి కొనిదెల పవనాల సారు కొండలు కోనల్లా అడవులను గుబురుగా పెంచేందుకు గుండెపూర్వకంగా మంచిగానే పనిచేస్తున్నారు, కానీ ఎన్నికల ముంగట మీరిచ్చిన హామీలను ప్రజలకు ఇచ్చిన మాటలను మర్చిపోయినరా ఎట్లా? ఎందుకంటే మీరు అప్పట్లో ఇచ్చిన హామీలు ఎవి కూడా మీరు ఏలుబడిలోకి వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎవి కూడా పురాగా అమలైతలేవట. తప్పిపోయిన ఆడివిల్లల జాడ ఇంకా దొరకనే లేదట. చెప్పిన పనులేమో పెండింగ్లో పెట్టుకుంటా చెప్పని పనులు ఇట్లా ముంగట వేసుకుంటుర్రు. జర మీ హామీలు కూడా నెరవేర్చితే మంచిగుంటది, ఎందుకంటే మీరు ఏలుబడిలోకి వచ్చిందే హామీలతోని కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.